ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్. నేను మీ సుమా శ్రీధర్. ఈరోజు వీడియోలో నేను బోటీ క్లీనింగ్ అండ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. చాలా సింపుల్ మెథడ్లో ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేసేయండి. బోటీ అంటే చాలామంది ఇష్టంగా తింటారు, కానీ క్లీనింగ్ అంటే మాత్రం ఆమెడ దూరం పారిపోతూ ఉంటారు. అలా కాకుండా బోటీ క్లీన్ చేయటం ఇష్టపడని వాళ్ళు కూడా సింపుల్గా క్లీన్ చేసుకునే మెథడ్ని అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేయండి. నాకు పెళ్ళైన కొత్తల్లో బోటీ క్లీన్ చేయటం అంటే ఇష్టపడేదాన్ని కాదండి. మా అత్తమ్మ చేస్తుంటే చూసి ఇప్పుడైతే నేర్చుకున్నాను. వాటికి కొన్ని మార్పులు చేసి నేనైతే ఇప్పుడు బోటీ క్లీనింగ్ని అయితే చూపిస్తున్నాను, చూసేసేయండి. నేనైతే మార్కెట్ నుంచి 1 kg బోటీని అయితే తీసుకొచ్చామండి. ఈ బోటీ చాలా లేతగా ఫ్రెష్గా ఉందండి. మనకి వాళ్ళు ఇలా ఇస్తారండి, చిన్న పేగులన్నిటిని ఒక కట్టగా కట్టిస్తారు. ఈ చిన్న పేగులన్నిటిని ఒక బౌల్లోకి వేసుకొని, పెద్ద పేగులు మనకి 4-5 ఇస్తారు, వాటిని కూడా ఒక బౌల్లోకి వేసుకోవాలండి. ఈ పెద్ద పేగులకి కొవ్వు ఉంటుంది, నేను దాన్ని అంతా తీసేసానండి. ఆ కొవ్వుని కర్రీలోకి వాడకూడదు, అంత మంచిది కాదు హెల్త్కి. ఈ దమ్మపాటుని కూడా ఆ బౌల్లోనే వేసుకొని వాటిని సపరేట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బొంతపాటులోకి మనం క్లీన్ చేసుకోవటానికి 1 టేబుల్ స్పూన్ సాల్టు, కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని 10 మినిట్స్ పాటు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ చేసుకోవటం వలన మనకి పైనున్న బొంతని నీట్గా సింపుల్గా క్లీన్ చేయవచ్చు. మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి కుక్ చేసుకుందాం. ఈలోపు మనం ట్యూబ్స్ని అయితే క్లీన్ చేసుకుందామండి. ట్యాప్ కింద ఎక్కడ నేను చూపిస్తున్న విధంగా ట్యాప్స్ కింద ట్యూబ్ని పెట్టి ట్యూబ్లోకి ఫుల్గా వాటర్ని ఫిల్ చేసుకొని, ట్యూబ్ నిండా వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత అటు ఇటు పైకి కిందకి అని పైనుంచి గట్టిగా నొక్కుకుంటూ కిందకి అనాలండి. అప్పుడు అందులో ఉన్న వేస్ట్ అంతా కిందకైతే వెళ్ళిపోతుంది. ఈ ప్రాసెస్లో ట్యూబ్స్ని అన్నిటిని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి స్టవ్ పైన బొంతపాటు బాగా బాయిల్ అయి ఉంటుంది, చూసారా, బాయిల్ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఇదే వేడితో మనం బొంతనైతే క్లీన్ చేసుకోవాలండి. చల్లపడితే మనకి క్లీన్ చేయటం చాలా లేట్ అయిపోతుంది. వేడిగానే క్లీన్ చేసుకోవాలి. వేడిగా ఉంటేనే మనకి తొందరగా క్లీన్ అయిపోతుంది. చూడండి, నేను ఒక నైఫ్, ఒక స్పూన్ తీసుకొని పట్టుకున్నానండి కాలకుండా. మీరు కూడా అలానే తీసుకోండి. ఇక్కడ నైఫ్తో బాగా రఫ్ చేస్తే చాలండి, ఊరికే ఊడిపోతుంది మనకి బొంత పైన ఉన్న బ్లాక్ పార్ట్ అంతా. చూసారా, మీరు కూడా ఇలానే చేయండి. ఒక చేతితో స్పూన్ పట్టుకొని ఇంకో చేతితో నైఫ్తో బాగా రఫ్ చేస్తూ ఉంటే పైన ఉన్నదంతా ఊడిపోతుందండి. వెచ్చగా ఉంది కదా, అందుకని పట్టుకోవటానికి లేదండి, కాలుతూ ఉంది, అందుకే స్పూన్ పట్టుకున్నాను. చూడండి ఎంత వైట్గా వచ్చేస్తుందో మనకి. వేడిగా ఉన్నప్పుడే మనం బోటీని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. చల్లారితే పైన బ్లాక్ పార్ట్ మనకు అంత ఈజీగా రాదు. చూడండి, కాలుతుందని నేను తీయట్లేదు, కానీ చేత్తో తీస్తేనే వచ్చేస్తుందండి ఈజీగా. మనకి బోటీలు 2 రకాలుగా ఉంటాయండి, ముదిరిన బోటీ, లేతగా ఉండే బోటీ. లేతగా ఉండే బోటీ అయితే ఈజీగా తొందరగా అయితే తక్కువ టైంలోనే మనం క్లీన్ చేసుకోవచ్చండి. ముదిరిన బోటీని అయితే మనం కొంచెం టైం పడుతుంది, అంతేనండి. కొంచెం ఎక్కువసేపు బాయిల్ చేసుకోవాలి స్టవ్ పైన, అప్పుడు ముదిరిన బోటీని అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ఈ బొంత అనేది చాలా ఎంత వైట్గా వచ్చిందో. ఇలా మీరు కూడా చిన్న టిప్స్ ఉపయోగించి బోటీని నీట్గా క్లీన్ చేసుకొని కర్రీ కానీ, ఫ్రై కానీ, సాంబార్లోకి ఫ్రై కానీ, గోంగూర బోటీ అయినా కుక్ చేసుకోవచ్చండి. చూడండి, చేత్తో తీసేస్తేనే వచ్చేస్తుంది. గోరువెచ్చగా కానీ, కొంచెం వెచ్చగా, గోరువెచ్చగా కంటే ఎక్కువ కానీ వెచ్చగా ఉంటేనే నీట్గా వస్తుందండి. చూడండి, బొంతపాటుని, లోపల ఉన్న పేగుల్ని మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసుకున్నానండి. ఇంత వైట్గా అయితే వచ్చేసింది మనకి. ఎటువంటి శ్రమ పడకుండా సింపుల్గా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చండి. ఈ బోటీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మొత్తం ఇలా వచ్చింది కదండి. ట్యూబ్స్ని, దొమ్మని, బొంతని బాగా నీట్గా క్లీన్ చేసుకున్నానండి. నేను చికెను, మటను, ఇలా నీచు చేపలు వాటిని కత్తిపీటతోనే కట్ చేసుకుంటానండి. కత్తిపీటే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం కర్రీకి ఏ సైజులో ముక్కలు కావాలో ఆ సైజులో మనం కట్ చేసుకుంటున్నానండి. ముందు దమ్మపాటిని కట్ చేస్తున్నాను కత్తిపీటతో. ఇంచు ముక్కలు అయితే మనకి కర్రీలో బాగా కనిపిస్తాయి, తొందరగా కుక్ అవుతాయండి. నాకు పెళ్ళైన కొత్తల్లో బోటీ, బొంత అంటే చాలా కొత్తగా, వింతగా ఉండేదండి. అసలు బోటీ అంటే కూడా తెలియదు పెళ్ళి కాకముందు. పెళ్ళైన తర్వాత బోటీని అలవాటు చేసుకున్నానండి. మా మామయ్య వాళ్ళు ఎక్కువగా తింటారు. ఇప్పుడు క్లీనింగ్ చేయటం కూడా అలవాటు చేసుకున్నాను. ఇవి చాలా టేస్ట్గా బాగుంటుందండి ఈ బోటీ కర్రీ.
నాకు ఈ బోటీ కర్రీ మొత్తంలో ట్యూబ్స్ అంటేనే చాలా బాగా ఇష్టమండి. మీకు ఏ పార్ట్ ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలా దమ్మ పార్ట్‌ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ట్యూబ్స్ జారిపోతూ ఉంటాయి. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ట్యూబ్స్‌ని కూడా మనం 2 ఇంచులు ముక్కలుగా కట్ చేసుకొని ఇలా నేను అన్నిటిని ఒకసారి కట్ చేసుకుంటున్నానండి. 2 ఇంచుల ముక్కలుగా మనం ట్యూబ్స్‌ని కూడా కట్ చేసుకుంటే కర్రీలో బాగా ఆనతాయండి. చూడండి మొత్తాన్నయితే నేను ఈ విధంగా క్లీన్ చేసుకొని కటింగ్ అయితే చేసేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీన్ని 2, 3 సార్లు వాటర్‌లో వేసుకొని క్లీన్ చేసుకొని కర్రీ కానీ ఫ్రై కానీ ఏదైనా చేసుకోవచ్చండి. బోటీని చాలా సింపుల్గా ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చు. వైట్‌గా నీట్‌గా క్లీన్ చేసుకున్న బోటీ రెడీ అయిపోతుంది. ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా క్లీన్ చేసుకుంటారండి ఈ సింపుల్ ప్రాసెస్లో. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.